ఏపీలో శాంతి భద్రతలపై ఢిల్లీలో వాయిస్ వినిపించింది వైసీపీ. జాతీయ స్థాయి నాయకులు సంఘీభావం తెలపడంతో ఈ ధర్నా సక్సెస్ అయింది. వైసీపీలో సైతం ఒక రకమైన జోష్ కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి తమకు అండగా నిలబడుతుందన్న నమ్మకం ఏర్పడింది. ఢిల్లీ పరిణామాలు అలా ఉండగా ఏపీలో మాత్రం వైసీపీకి షాక్ తగిలింది. కీలక బిల్లులను ఆమోదం తెలిపితోంది కూటమి ప్రభుత్వం. అసెంబ్లీలో ఎలాగూ బంపర్ మెజారిటీ కూటమికి ఉంది. కానీ మండలిలో మాత్రం వైసీపీదే పైచేయి. మండలి చైర్మన్ ఆ పార్టీ వారే. దీంతో టీడీపీ కూటమికి చుక్కలు చూపిస్తామని జగన్ భావించారు. కానీ ఫస్ట్ ఛాన్సే మిస్ చేసుకున్నారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లులు శాసన మండలిలో ఇట్టే పాస్ అయ్యాయి. శాసనసభలో ఆమోదం పొందిన ఈ బిల్లులు శాసన మండలికి వెళ్లాయి. అక్కడ కూడా సభ్యులు ఆమోదం తెలపడంతో మండలి చైర్మన్ పాస్ చేయక తప్పలేదు. దీంతో జగన్ ఆశలకు గండిపడినట్లయింది. ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉన్నారు. అందులో 38 మంది వైసీపీ వారే. వైసీపీ అధికారం కోల్పోయిన మండలిలో మాత్రం ఆధిపత్యం కొనసాగుతోంది. వైసీపీ అధికారానికి దూరం కావడంతో శాసన మండలిలో ఆ పార్టీ విపక్ష నేత ఎంపిక అనివార్యంగా మారింది. శాసనసభలో ప్రతిపక్ష హోదా దక్కకున్న శాసన మండలిలో మాత్రం ఆ ఛాన్స్ దక్కించుకుంది వైసీపీ. ఇటీవలే లేళ్ల అప్పిరెడ్డి శాసన మండలి వైసీపీ విపక్ష నేతగా ఎన్నికయ్యారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను శాసన మండలిలో అడ్డుకోవాలని జగన్ ప్లాన్ చేశారు. ఎమ్మెల్సీలకు కూడా ఇటీవలే హితబోధ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఢిల్లీ బాట పట్టారు జగన్. తన వెంట ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు రావాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో వారంతా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా అధినేత జగన్ వెంట ఢిల్లీ వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లులకు శాసన మండలిలో ఎమ్మెల్సీలు ఆమోదం తెలిపారు. శాసన మండలి చైర్మన్ హోదాలో ఉన్న మోషన్ రాజు పాస్ చేయక తప్పలేదు. మండలిలో మొత్తం 58 మంది సభ్యులున్నారు. అందులో 38 మంది వైసీపీ వారే. వైసీపీ అధికారం కోల్పోయిన మండలిలో మాత్రం ఆధిపత్యం కొనసాగుతోంది. వైసీపీ అధికారానికి దూరం కావడంతో శాసన మండలిలో ఆ పార్టీ విపక్ష నేత ఎంపిక అనివార్యంగా మారింది. శాసనసభలో ప్రతిపక్ష హోదా దక్కకున్న శాసన మండలిలో మాత్రం ఛాన్స్ దక్కించుకుంది వైసీపీ. ఇటీవలే లేళ్ల అప్పిరెడ్డి శాసన మండలి వైసీపీ విపక్ష నేతగా ఎన్నికయ్యారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను శాసన మండలిలో అడ్డుకోవాలని జగన్ ప్లాన్ చేశారు. ఎమ్మెల్సీలకు కూడా ఇటీవలే హితబోధ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఢిల్లీ బాట పట్టారు జగన్. తన వెంట ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు రావాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో వారంతా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా అధినేత జగన్ వెంట ఢిల్లీ వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లులకు శాసన మండలిలో ఎమ్మెల్సీలు ఆమోదం తెలిపారు. శాసన మండలి చైర్మన్ హోదాలో ఉన్న మోషన్ రాజు పాస్ చేయక తప్పలేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ జూమ్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, ఇప్పటికే మండలిలో మొత్తం 58 మంది సభ్యులుంటే అందులో వైసీపీ వాళ్ళు 38 మంది ఉన్నా సరే కూటమి ఇటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కానీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లులను కానీ పాస్ చేయించుకోగలిగింది. అసలు ముందు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? రాష్ట్ర ప్రభుత్వం కేవలం 50 రోజులు మాత్రమే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలో తీవ్ర స్థాయిలో వైసీపీ తీవ్ర విమర్శలు అయితే చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాల పైన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ కూటమి ప్రభుత్వం పైన, చంద్రబాబు పైన అటు తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇదే సమయంలో ఏదైతే వినుకొండలో జరిగినటువంటి హత్య తర్వాత కొంత ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఏదైతే జరిగిన హత్యని అక్కడ కుటుంబాన్ని పరామర్శించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా కూడా మరి రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ కూడా మరి ఆ కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ కూడా విమర్శలు చేస్తూ కూడా మరి కేంద్రంలో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి పార్టీలు మొత్తాన్ని కూడా ఏకం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో తీవ్రంగా తప్పుపట్టింది. 5 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అనేక అరాచకాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా శ్వేతపత్రం విడుదల చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి 5 రోజుల సభలో ఈ రోజు ఒక కీలకమని చెప్పుకోవచ్చు.
ఒక కీలక ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చేసినటువంటి అనేక శ్వేతపత్రంలో ఇచ్చినటువంటి అంశాలకు సంబంధించి కూడా ప్రజలు కూడా మరి చాలా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఏ శాఖలో ఎంత మేరకు అవినీతి జరిగింది, ఏదైతే వ్యవస్థలను ఏ విధంగా సర్వనాశనం చేశాడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ అన్నిటికి సంబంధించి కూడా అప్పుల్లో పూర్తిగా కూడా కూరుకుపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా కాపాడాలంటూ కూడా మరి అటు ఆ విపక్ష నేతలకి చురకలు అందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మీడియా సమావేశంలో కూడా టీడీపీ అసత్య ప్రచారాలు అసెంబ్లీ సాక్షిగా చేస్తున్నట్టు కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన అటు వైసీపీ తీవ్రంగా తప్పుపట్టింది. కేంద్రానికి సంబంధించినటువంటి విపక్ష నేతలు ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కూడా ఏకం చేసి అటు ఢిల్లీ వేదిక కూడా కొంత సక్సెస్ అయినటువంటి పరిస్థితి. అయితే ఇదే సమయంలో అటు 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఇక్కడ అసెంబ్లీలో కొట్లాడాల్సినటువంటి అంశాలని ఈ విధంగా ఢిల్లీకి వేదికగా వెళ్ళటం అనేది కూడా కరెక్ట్ కాదంటూ కూడా అటు సామాన్య ప్రజలు అటు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కేవలం అటు అసెంబ్లీ సెషన్స్ జరిగేటప్పుడు సమయంలో ఇవి ఎగ్గొట్టడానికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా వెళ్ళాడు. అదే విధంగా ఓటమిని అంగీకరించలేనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఢిల్లీలో కూడా ధర్నాలు చేస్తున్నారని విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇవేమీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఏదైతే మరి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు కూడా ఢిల్లీ పర్యటించి వెళ్ళారు. ఏదైతే మరి రానున్నటువంటి రోజుల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి కేంద్ర నుంచి వచ్చిన నిధులు కూడా రాబట్టే విధంగా కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. రేపు ఏదైతే మరి నిర్మలా సీతారామన్ కి బడ్జెట్ లో కేంద్ర బడ్జెట్ లో ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు పెట్టారు. అదే విధంగా అటు రైల్వే జోన్ కు సంబంధించినటువంటి 9,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కి పెద్దపీట వేశారు. ఏ రాష్ట్రానికి లేని విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం నిధులు కేటాయించినటువంటి నేపథ్యంలో వారికి కృతజ్ఞతలు తెలియజేసేటువంటి అవకాశం ఉంది. ఈ సమయంలోనే రానున్నటువంటి రోజుల్లో ఓఆర్ఆర్ఎస్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కానీ విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి నేతలతో కూడా అగ్రనేతలతో కూడా కేంద్ర మంత్రులతో కూడా కలిసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే పూర్తిగా ఢిల్లీ పర్యటనకి ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 2 సార్లు ఢిల్లీ వెళ్ళినటువంటి చంద్రబాబు 3వసారి ఢిల్లీ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో కూడా మరి ఏదైతే మరి ఆ ఓఆర్ఆర్ కి సంబంధించినటువంటి అంశాలు కానీ అదే విధంగా ప్రత్యేక హోదా అంశంలో రావాల్సినటువంటి అనేక బిల్లులు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీ వేదిక కూడా జరిగేటువంటి అవకాశం కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో అటు చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా పూర్తి స్థాయిలో అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి పూర్తిగా కూడా లేవనెత్తుతున్నాడు. ఏదైతే మరి ఢిల్లీకి సంబంధించినటువంటి అగ్రనేతల్ని కలుస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిణామాలపైన కానీ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఇప్పుడు లోట్ బడ్జెట్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, రానున్నటువంటి రోజుల్లో మరి ఈ అప్పులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేసినటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా కేంద్రం దృష్టిలో ఉండేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించి కూడా మరి శ్వేతపత్రంలో ఉన్నటువంటి అంశాలు కానీ అదేవిధంగా ఇప్పటి వరకు మరి ఢిల్లీలో మరి రాష్ట్రపతి పాలన పెట్టిన వ్యవహారం కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విమర్శల పైన కూడా పూర్తి స్థాయిలో ఎందుకంటే ఒక్కసారిగా కూడా మరి కేవలం 50 రోజులు మాత్రమే ప్రభుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఈ విధంగా విమర్శలు చేయడం పట్ల కూడా కొంత ఏదైతే మరి వైసీపీ పైన వైసీపీ చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలను కూడా చంద్రబాబు కేంద్ర అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా చంద్రబాబు వెళ్తున్నటువంటి ఈ పర్యటన కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుని ఇప్పటికే 2 సార్లు వెళ్లారు. మళ్ళీ 3వసారి వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా రేపు కూడా కొంతమంది అగ్రనేతలను కలిసేటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ కి కావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలను కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశాలు చర్చించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ రమేష్.